హలో! వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు 'మౌస్' అనే వెబ్ సిరీస్ కోసం కబుర్లు చెప్పుకుందాం. ఇది ఒక కొరియన్ సిరీస్ అండి. కొరియన్ అన్నాను కదా అని రొమాంటిక్ ఒప్పా సిరీస్ కాదు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సైకలాజికల్ థ్రిల్లర్. టోటల్ 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ నుంచి 1 ½ అవర్ ఉంటుంది. కొంచెం లెంతీనే బట్ సిరీస్ చూసిన తర్వాత మీరే ఇంకా సేపు ఉంటే బాగుండు అని అనుకుంటారు. రీసెంట్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. బట్ కొరియన్ లాంగ్వేజ్‌లోనే. ట్రస్ట్ మీ, వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపరు. అంత బాగుంటుంది. సిరీస్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిందండి. అసలు ఏమన్నా ట్విస్ట్స్ ఉన్నాయా? అసలు కొరియా వాళ్ళు ఇలా ఎలా రాసుకుంటారండి ఈ థ్రిల్లర్స్, నాకు అర్థం కాదు. ఇంత ఎంగేజింగ్‌గా, ఇంత ఇంట్రెస్టింగ్‌గా, అసలు వాళ్ళ ఆలోచన విధానానికి నాకు ఇంప్రెస్ అయిపోయానండి. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే కొరియాలో వరుసగా ఒక సైకో మర్డర్స్ చేస్తూ ఉంటాడు. సో అది ఎవరు చేస్తున్నారు అనే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చాలా చూసేసాంలే అనుకుంటున్నారేమో. ఆ, ఇది చాలా డిఫరెంట్ ఉంటుందండి. మేబీ ఆ స్టోరీలో ఆ ప్లాట్ చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. నాకైతే బాగా నచ్చింది. సిరీస్ చూస్తున్నంతసేపు ఇంకా ఎంతసేపు రా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తొందరగా కనిపెట్టండి ఆ కిల్లర్ ఎవరినో, తొందరగా వాడిని కనిపెట్టి చంపేయండి రా బాబు అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంటాడు వాడు. అట్లీస్ట్ ఆ కిల్లర్ ఎవరో మాకైనా చూపించండి రా బాబు అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. అండ్ సిరీస్ అయిపోయాక మన మైండ్లో నుంచి అంత తొందరగా పోతండి, ఆలోచిస్తాము. అంత బాగా రాసుకున్నారు. ప్రతి సీన్, ప్రతి క్యారెక్టరు చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. ఇంప్రెస్ అయిపోతామండి. స్క్రీన్ ప్లే అయితే టేక్ ఏ బావ్ అనిపిస్తుంది. ఒక మైండ్లో నుంచి అంత ఈజీగా పోదండి. మనం చూసిన తర్వాత ఎవరితోనైనా డిస్కస్ చేయాలనిపిస్తుంది. ఇంకో 10 మందికి చెప్పాలనిపిస్తుంది. చూడండిరా బాబు ఇది మిస్ అవ్వద్దు అని చెప్పానని. సిరీస్‌లో మెయిన్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అందులో ఫస్ట్ మనది జాంగ్ బారమన్ అని. మీరు సిరీస్ చూసిన తర్వాత ఇతనికి ఫుల్ ఫ్యాన్ అయిపోతారండి. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అసలు ఏమన్నా యాక్టింగ్ స్కిల్స్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ వేరియేషన్స్ అంత బాగా రాసుకున్నారు. బాగా డీల్ చేశారండి ఆ క్యారెక్టర్‌ని. నెక్స్ట్ ఓబుంగి. నాకు నేమ్స్ కరెక్ట్‌గా తెలీదు. జస్ట్ కరెక్ట్ స్పెల్ చేస్తున్నానో లేదా అని. ఇన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది త్రూ ఔట్ ద సిరీస్. కొంచెం మధ్య మధ్యలో ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చోయ్ హాంగ్ జీ అని చెప్పి ఉంటుంది. ఇది ఒక రిపోర్టర్ క్యారెక్టర్. ఆ రిపోర్టర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ గోముచి అని చెప్పి ఉంటుందండి. ఇది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే టీంలో ఉంటాడు. ఈయన ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయిన పర్సన్ అనమాట. సో ఆ సైకో చేతిలో చ వీళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోతుంటే తిను ఒక్కడే సర్వైవ్ అవుతాడు. సో అలాంటి సైకో కిల్లర్ అంటేనే ఫుల్ ఫైర్ అయిపోతాడు. అండ్ ఇతను మన హీరో. వీళ్ళిద్దరూ పోలీస్ టీంలో ఉంటారు. అండ్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన ఒక అబ్బాయి ఉంటాడండి, పిల్లాడు. అసలు ఎంత క్యూట్‌గా ఉంటాడనంటే వీళ్ళందరి యాక్టింగ్ ఓకే. అసలు తన యాక్టింగ్ అయితే చాలా ఇన్నోసెంట్ ఫేస్‌తో ఉంటాడండి. మనకి సిరీస్ మొత్తంలో ప్రతి ఎపిసోడ్‌లో ఈ క్యారెక్టర్ వస్తూ ఉంటది. మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ ఉంటాడు. ఒకేసారి చూపించేయండిరా బాబు ఏమైందో, ఏం జరిగిందో అప్పుడు అని అనిపిస్తూ ఉంటది. బట్ ఏమన్నా చేశాడా అనిపించిందండి. చాలా బాగా చేశాడు ఈ అబ్బాయి కూడా. సిరీస్ మనకి ఈ జోనరా, ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఓకే. బట్ అది తీసుకున్న ప్లాట్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చూపించాడు. లాస్ట్‌లో మనకి కిల్లర్ ఎవరో తెలుస్తది. బట్ ఆ టైంకి మనకి కిల్లర్‌కి కనెక్ట్ అయిపోతామండి ఎమోషనల్‌గా. నాకు చాలా బాధేసింది ఎందుకనో. అంటే ఫస్ట్ చూసేటప్పుడంతా నాకు చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. బట్ తర్వాత కొంచెం ఎమోషనల్ కూడా చేస్తుంది. అంత బావుంది ఆ క్యారెక్టర్. నాకైతే సిరీస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అసలు ఆ ట్విస్ట్‌లు ఇవన్నీ ఓకే గానీ, చాలా మూవీస్‌లో ట్విస్ట్స్ అన్నీ చూసాము. బట్ స్టోరీ ప్రతి ఎపిసోడు మనకంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఎలా రాసుకున్నారు, అంత బాగా ఎలా చూపించారు అనిపించిందనమాట. నరాలు కట్ అయిపోతాయండి. అంత బావుంది. నేనేదో ఎగ్జాగరేట్ చేస్తున్నానని కాదు గానీ, కొంచెం ఓవర్‌గా చెప్తున్నాను అనిపించుండొచ్చు. బట్ మీరు సిరీస్ చూడండి. స్పాయిలర్స్ ఏమీ లేకుండా. ట్రైలర్ కూడా చూడొద్దు. ఎక్స్‌ప్లనేషన్ రివ్యూస్ అస్సలు చూడొద్దు. ఏమి చూడకుండా జస్ట్ వాచ్ ఇట్ అండి. అవును కొరియన్ లాంగ్వేజ్‌లోనే ఉంది. బట్ స్టిల్ నచ్చుతుందండి.
కింద సబ్‌టైటిల్స్ అయితే ఉన్నాయి. అవైతే చూసి కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. మొత్తం సిరీస్‌లో ఎపిసోడ్స్ అన్నీ ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే లాస్ట్‌లో మనకి ప్రతి డాట్ కనెక్ట్ చేస్తాడనమాట. ముందు జరిగిన ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌తో మళ్ళీ కనెక్ట్ చేస్తాడు. మనకి కిల్లర్ ఎవరో తెలిసిన తర్వాత. అన్ని ఎపిసోడ్స్ ఇంపార్టెంటే. మనకెక్కడ బోర్ గాని, ల్యాగ్ గాని అలా ఏమి అనిపించదు. బట్ 6, 9, 15 ఈ 3 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. 15 అయితే ఇంపార్టెంట్ బిగ్లు. అంటే అందులో వచ్చే ప్రతి సీను కొంచెం మనకి కనెక్ట్ చేస్తది లాస్ట్‌లో. సో, అందుకని చెప్పేసి. మీకు ఇలాంటి మూవీస్ ఆర్ సీరీస్ ఏమైనా తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి. చూస్తాను. సిరీస్ కొరియాలో ఉంది కదా అని ప్లీజ్ నిజంగానే చెప్తున్నాను. లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకొని చూడకుండా ఉండొద్దు. డెఫినెట్‌గా మీరైతే మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ టైమ్ మరి మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.